ఏపీలోని ప్రఖ్యాత దేవాలయాల్లో ఒకటైన విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర పునఃప్రతిష్ఠ వైభవంగా జరిగింది. 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. గోవా గవర్నర్, దేవస్థాన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుటుంబం ఈ కార్యక్రమానికి హాజరైంది. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పంచప్రాణాలతో పాటు 6వ ప్రాణంగా పైడితల్లి అమ్మవారిని ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే అమ్మవారి చదురుగుడిని విస్తరించాలనేటటువంటి సంకల్పం చాలా ఏళ్ల క్రితం ఉన్నప్పటికీ కూడా ఆ పనులన్నీ కూడా మందకొడిగా సాగేవి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి సారథ్యంలోని గోవా గవర్నర్గా ఉన్నటువంటి దేవస్థాన అనువంశిక ధర్మకర్త పూసపడ్డ అశోక్ గజపతిరాజు పర్యవేక్షణలో ఎన్ని అవంతరాలు వచ్చినా సరే ముందడుగు వేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం పైడితల్లి అమ్మవారి తాలూకా ఉత్సవ మూర్తిని, అదేవిధంగా మూల విరాట్ని చూస్తున్నాం. అమ్మవారంటే చాలా భక్తి ప్రధానులతో 6వ ప్రాణంగా ఈ ప్రాంత ప్రజానీకం అందరూ కూడా భావిస్తారు. ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగినటువంటి కీలకమైన వ్యక్తుల్లో మంత్రి గారు మీరు చెప్పండి, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొన్నందుకు? ప్రజాప్రతినిధిగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతోమంది భక్తులు వస్తున్నారు, భక్తులందరికీ సౌకర్యాలు కల్పించాలి, వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనం ఆశీర్వాదం మంచిగా తీసుకొని వెళ్ళాలి అన్న ఆయన తలంపుని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలని వచ్చినటువంటి శాసనసభ్యురాలు శ్రీ అదితి విజయలక్ష్మి గారు పెద్ద బాధ్యత తీసుకొని దీన్ని అతి సుందరంగా ఈరోజు ఈ టెంపుల్ అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు చాలా మనసు నిండి అమ్మవారి ఆశీర్వాదం తీసుకునే దశగా ఈరోజు ఈ టెంపుల్ నిర్మాణం మా సోదరిమణి శ్రీ అదితి విజయలక్ష్మి గారు చేయడం మా అందరికీ చాలా సంతోషం కల్పించింది. అలాగే ఉన్నతాధికారులు అందరూ కూడా చాలా బాధ్యతగా, ఎందుకంటే 6 నెలల వ్యవధిలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా అన్ని తీర్మానాలు కూడా క్రమేణా అందుబాటులో తీసుకొస్తూ 6 నెలల్లో ఈ నిర్మాణం పూర్తి చేయడం అనేది చిన్న విషయం కాదు. అనువంశిక ధర్మకర్త తాలూకా ముద్దుల కుమార్తెగా అది ఆ కార్యక్రమం మీ చేతుల మీదుగా పూర్తవుతుంది. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ చారిత్రాత్మక ఘట్టంలో? నాకు శ్రీ 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 పైడితల్లి వారు ఇచ్చిన అవకాశం అని నేను భావిస్తూ ఉన్నాను. నా పూర్వజన్మ సుకృత వలన ఈ అద్భుతమైన అవకాశం నాకు కల్పించారు. అయితే నాకు కల్పించటం ఈ పర్మిషన్స్ అన్నీ కూడా నేను తెచ్చుకొని ఇవన్నీ కూడా చేయటం నిజంగా ఆ తల్లి ఆశీర్వాదాలు, నా పూర్వజన్మ సుకృత వలన, నా కుటుంబం చేసిన మంచి పనుల వలన, నా తండ్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గారు, అలాగే నా ఒక్కరికే తండ్రిగా కాకుండా మొత్తం విజయనగరంకి ఒక శాంతి భద్రతలతో కాపాడుతూ ఇన్ని సంవత్సరాలుగా వారు తీసుకువెళ్తా ఉన్నారు. ఈ ఎక్స్పాన్షన్ వర్క్స్ అనేది వారు యూనియన్ మినిస్టర్గా వారు ఒక ప్లాన్ వేసుకొని మొదలు పెట్టారు. కానీ ఈరోజు ఆ ఎక్స్పాన్షన్ వర్క్స్ అనేది నేను ఎమ్మెల్యే అయ్యాక పూర్తవటం అనేది నాకు మాటలు కూడా చాలట్లేదు, అంత సంతోషం అనిపిస్తుంది. ఆలయ విస్తరణ జరగడం సర్వత్రా కూడా హర్షాతిరేకం వ్యక్తం చేస్తుంది. పైడితల్లి అమ్మవారి సన్నిధానం నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం.